Hi everyone, welcome back to my channel Code Optimizers. This is lecture 12. ఈ వీడియోలో మనం how to right rotate and how to left rotate an array k times చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్, నేను ఆల్రెడీ డిఎస్ఏ ప్లేలిస్ట్ స్టార్ట్ చేశాను. జావా బేసిక్స్ నుంచి చెప్పాను. అండ్ ఏదైనా ఒక టాపిక్లో లాంగ్ వీడియో చేస్తే దాంట్లో ఉండే ట్రిక్కీ క్వశ్చన్స్ వచ్చేసి నేను షార్ట్స్ లాగా అప్లోడ్ చేస్తున్నాను. అవి మీకు ప్లేస్మెంట్ ఎంసీక్యూ క్వశ్చన్స్కి ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ డూ చెక్ దెమ్ యాజ్ వెల్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్ రొటేట్ అన్ అరే k టైమ్స్. ఇప్పుడు రొటేట్ అన్ అరే అంటే ఎలా చేయొచ్చు? రైట్ రొటేట్ చేయొచ్చు, లెఫ్ట్ రొటేట్ చేయొచ్చు. ఇప్పుడు రైట్ రొటేట్ అంటే ఏంటో మీకు ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడ నేను ఒక అరే తీసుకున్నాను, దీని నేమ్ వచ్చేసి ఏ అని ఇస్తున్నాను. ఇప్పుడు రైట్ రొటేట్ అంటే ఏంటి అంటే లాస్ట్లో నుంచి ఇటు రావాలి, అంతేనా? రైట్ నుంచి లెఫ్ట్కి రొటేట్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు మీనింగ్ ఏంటి? 50 అనేది ఫస్ట్కి రావాలి. సో 50 అనేది ఫస్ట్కి వస్తే మరి మిగతా ఎలిమెంట్స్ ఏమవుతాయి? వన్ స్టెప్ రైట్కి మూవ్ అవుతాయి. అంటే నెక్స్ట్ 10, 20, 30, 40 ఇలా అవుతుంది మనం రైట్ రొటేట్ 1 టైం చేస్తే. ఒకవేళ మళ్ళీ రైట్ రొటేట్ చేస్తే ఏమవుతుంది? లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ ఫస్ట్కి వస్తుంది, అంటే 40, అండ్ దెన్ మిగతా ఎలిమెంట్స్ అన్నీ రైట్కి వెళ్ళిపోతాయి. 50, 10, 20, 30. సో ఈ అరేని 2 టైమ్స్ రైట్ రొటేట్ చేస్తే ఇలా వస్తుంది. గెటింగ్ ద పాయింట్? సపోజ్ ఇప్పుడు ఇదే అరేని లెఫ్ట్ రొటేట్ చేస్తే ఏమవుతుంది? లెఫ్ట్ నుంచి ఇటు వెళ్ళిపోతుంది. కాబట్టి మిగతా ఎలిమెంట్స్ అన్నీ ఏమవుతాయి? ముందుకు వచ్చేస్తాయి. అంటే 20, 30, 40, 50 అండ్ దెన్ 10. ఒకవేళ ఇంకోసారి లెఫ్ట్ రొటేట్ చేస్తే ఇది లాస్ట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి 30, 40, 50, 10 అండ్ దెన్ 20 ఇలా 2 టైమ్స్ లెఫ్ట్ రొటేట్ చేస్తే ఇలా అయిపోతుంది అరే. ఇప్పుడు మనం రైట్ రొటేట్ 1 టైం ఎలా చేయాలో చెప్తా చూడండి. సో ఇప్పుడు రైట్ రొటేట్ చేస్తే ఏమవుతుంది? 50 అనేది ముందుకు వస్తుందని చెప్పాను. సో 50 అనేది ఇక్కడికి వస్తే మనం మిగతా ఎలిమెంట్స్ని ఏం చేయాలి? రైట్ సైడ్కి మూవ్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర రైట్కి ఇక్కడ ఏం రావాలి? 10 రావాలి. కానీ 10 మన దగ్గర ఉందా? రీప్లేస్ అయిపోయింది. కాబట్టి 10 మన దగ్గర లేదు. కాబట్టి లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ని తీసుకొచ్చి ఫస్ట్కి డైరెక్ట్గా అయితే స్టోర్ చేయలేం. ఒకవేళ మనం ఇప్పుడు ఇక్కడ 10 తీసుకొని వచ్చి పెట్టామనుకోండి డైరెక్ట్ 1 ఇండెక్స్లో, నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి? 20 పెట్టాలి. కానీ 20 మన దగ్గర ఉందా? లేదు. ఎందుకు? మనం ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి ఈ ఎలిమెంట్ అన్నీ రీప్లేస్ అవుతా వెళ్తున్నాయి. కాబట్టి మనకు దొరకదు. ఎందుకు? అది రీప్లేస్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు లాస్ట్ నుంచి వద్దాం. లాస్ట్ నుంచి వస్తే ఏమవుతుంది? ఇటు నుంచి వస్తే ఇక్కడ మనం ఏం పెట్టాలి? 40 పెట్టాలి. మన దగ్గర ఉంది కదా. సో ఇక్కడ మనం 40 పెట్టేస్తాం. ఇక్కడ 30 ఉంది కదా మనకు ముందలే, కాబట్టి అది పెట్టేస్తాం. నెక్స్ట్ 20 అది కూడా ముందే ఉంది. అండ్ దెన్ 10 అది కూడా ముందే ఉంది. ఇక్కడ మనం ఏమని రీప్లేస్ చేయాలి? 50 అని రీప్లేస్ చేయాలి. కానీ 50 మన దగ్గర ఉందా? లేదు. కానీ ఈ 50 దగ్గర మనం 40 పెట్టే కంటే ముందు ఆ 15 మనం ఎక్కడైనా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 15 స్టోర్ చేసుకుందాం. సో ఇప్పుడు దీని ఇండెక్సెస్ చూస్తే 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, 4 ఇండెక్స్. లెంత్ ఆఫ్ ద అరే ఎంత? 5. గెటింగ్ ద పాయింట్? ఇప్పుడు నేను ఈ ఇండెక్స్ని స్టోర్ చేసుకోవాలి, అంతే కదా. సో లాస్ట్ ఇండెక్స్ నాకు ఏమవుతుంది? లెంత్ -1 కదా. సో నేను లాస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో అరేలో ఉండే లాస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటున్నా. లెంత్ -1 ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ని స్టోర్ చేసుకుంటున్నా. ఇప్పుడు 50 స్టోర్ అయి ఉంటుంది దేంట్లో? లాస్ట్లో. ఇప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ నుంచి 1 వరకు మాత్రమే ట్రావర్స్ చేయాలి. 1 వరకు ట్రావర్స్ చేస్తూ నేనేం చేయాలి? ప్రతి ఇండెక్స్లో దాని ప్రీవియస్ ఇండెక్స్లో ఉండే వాల్యూ పెట్టాలి. ఇప్పుడు నేను 0 వరకు ఎందుకు ట్రావర్స్ చేయను? 0 దగ్గరకు వస్తే దానికంటే ముందు ప్రీవియస్ ఎలిమెంట్ ఏం లేదు కదా. సో అంతవరకు ట్రావర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే 20 దగ్గర 10 రీప్లేస్ అవుతే మనకు సరిపోతుంది. సో ఇప్పుడు మనం లూప్ ఎక్కడి నుంచి రన్ చేయాలి? 4 నుంచి 1 వరకు రన్ చేయాలి. కాబట్టి లూప్ ఎక్కడి నుంచి అంటే ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు ఎక్కడ స్టార్ట్? లాస్ట్ ఇండెక్స్ అంటే n-1 స్టార్ట్ అయ్యి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. i మైనస్ ఎందుకు? తగ్గుకుంటూ వస్తున్నాం కాబట్టి. ఇప్పుడు నేను ఈచ్ టైం ఏం చేయాలి? ఏదైనా ఒక ఇండెక్స్లో ఉంటే దాని ప్రీవియస్ ఇండెక్స్లోది స్టోర్ చేయాలి ఆ ఇండెక్స్లో. కాబట్టి a/iలో a/i-1ని స్టోర్ చేస్తాను. ఇలా చేస్తే ఏమవుతుంది? 50లోకి 40 వస్తుంది, 40లోకి 30, 30లోకి 20, 20లోకి 10. ఇప్పుడు మనకు లూప్ ఆగిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏమైనా స్టోర్ చేయాలి? ఈ స్టోర్ చేసుకున్న లాస్ట్ని స్టోర్ చేయాలి. సో a ఏమవుతుంది? ఫస్ట్ ఇండెక్స్ కదా, లైక్ 0 ఇండెక్స్ ఫస్ట్ ఎలిమెంట్. కాబట్టి a/0లో లాస్ట్ని స్టోర్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 50 వస్తుంది. గెటింగ్ ద పాయింట్? ఇలా 1 టైం రైట్ రొటేట్ అవుతుంది. మన క్వశ్చన్ ఏంటి? k టైమ్స్ రైట్ రొటేట్ చేయాలి. అంటే ఇలా 1 టైం కాదు, k టైమ్స్ చేయాలి రిపిటేటివ్గా. అంటే ఏం చేయాలి? ఇదంతా తీసుకెళ్ళి ఒక లూప్లో పెడితే సరిపోతుంది కదా. సో ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 1, i తీసుకోకూడదు ఎందుకు? ఆల్రెడీ లోపల ఉంది కాబట్టి j తీసుకుందాం. j ఈక్వల్స్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు k అండ్ దెన్ j++.
ఇలా చేస్తే మనకు రైట్ రొటేట్ k టైమ్స్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ లెఫ్ట్ రొటేట్ ఎలా చేస్తాం అది మీరు ఆలోచించి ఫస్ట్ పేపర్ మీద కోడ్ చేసి ఒకవేళ మీకు క్లారిటీ వస్తే అప్పుడు మీరు కోడ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇది మొత్తం VS కోడ్లో రాసి చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఇనీషియల్గా ఏం తీసుకుంటున్నానంటే int a ఈజ్ ఈక్వల్స్ టు అరే ఎలిమెంట్స్ వచ్చేసి 10, 20, 30, 40 అండ్ దెన్ 50 అండ్ నేను k టైమ్స్ రొటేట్ చేయాలనుకుంటున్నా. k ఈజ్ ఈక్వల్స్ టు 2 అని తీసుకుంటున్నాను అండ్ దెన్ n వచ్చేసి లెంత్ ఆఫ్ ద అరే a డాట్ లెంత్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, రొటేట్ అండ్ అరే అని ఒక ఫంక్షన్ తీసుకుంటాను. సో రొటేట్ అండ్ అరే ఫంక్షన్లో a పాస్ చేయాలి, k పాస్ చేయాలి, n పాస్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్ రాసుకుందాం. ప్రింట్ అరే అని ఒక ఫంక్షన్ తీసుకొని ఏని పాస్ చేద్దాం. సో ప్రింట్ అరే ఫంక్షన్ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ప్రింట్ అరే అండ్ దెన్ int a. లోపల నేను ఏం చేస్తున్నా, ఫర్ లూప్ రన్ చేసి 0 నుంచి అరే లెంత్ వరకు ట్రావర్స్ చేస్తూ అరేని ప్రింట్ చేయాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏ ఆఫ్ ఐని ప్రతి ఎలిమెంట్ని ప్రింట్ చేసి స్పేస్ ఇస్తున్నా. అరే మొత్తం ప్రింట్ చేశాక లైన్ బ్రేక్ ఇస్తున్నా. ఇప్పుడు నేను రొటేట్ అండ్ అరే ఫంక్షన్ రాసుకోవాలి. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ రొటేట్ అరే లోపల ఏ అనే ఒక పారామీటర్ లైక్ ఫర్ అరే అండ్ దెన్ k అనేది ఫర్ ఎన్ని రొటేషన్స్ అని అండ్ దెన్ n వాల్యూ. ఇప్పుడు నేను రొటేట్ అండ్ అరే ఎలా చేశాను, ఇనీషియల్గా లాస్ట్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకున్నాను. లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి a ఆఫ్ n-1. ఇప్పుడు నేను లూప్ రన్ చేశాను. లూప్ ఎక్కడి నుంచి రన్ చేశాను, లాస్ట్ ఇండెక్స్ నుంచి రన్ చేస్తూ ఫస్ట్ ఇండెక్స్ వరకు వచ్చాను. ఈచ్ టైం ఏం చేశాను, a ఆఫ్ ఐలో a ఆఫ్ i-1ని స్టోర్ చేశాను అండ్ దెన్ a ఆఫ్ 0లో లాస్ట్ ఇండెక్స్ని స్టోర్ చేశాను. ఇలా నేను ఎన్ని టైమ్స్ చేశాను, k టైమ్స్ చేశాను. సో ఫర్ int j ఈజ్ ఈక్వల్స్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు k అండ్ దెన్ j ప్లస్ ప్లస్. ఇలా చేయడం వల్ల ఏమైంది, నా అరే k టైమ్స్ రైట్ రొటేట్ అయింది. సో ఇప్పుడు నేను ప్రింటింగ్ ఇక్కడ కూడా చేస్తా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రింటింగ్ ఎలా అవుతుంది అనేది. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే ఫస్ట్ 10, 20, 30, 40, 50 ఉంది. 2 టైమ్స్ రొటేట్ చేస్తే ఏమైంది, 40, 50, 10, 20, 30. గెటింగ్ ద పాయింట్. ఫస్ట్ 50 ముందుకు వచ్చింది, నెక్స్ట్ 40 ముందుకు వచ్చింది 2 టైమ్స్ కాబట్టి. సో 40, 50, 10, 20, 30. ఒకవేళ నేను 1 టైం ఇచ్చాను అనుకోండి, జస్ట్ 50 మాత్రమే ముందుకు వస్తుంది. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే 50, 10, 20, 30, 40. ఒకవేళ 3 టైమ్స్ చేస్తే 3 ఎలిమెంట్స్ ముందుకు వస్తాయి. కరెక్ట్. సో 30, 40, 50, 10, 20. ఇప్పుడు మనం దీన్ని టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ ఒకసారి అర్థం చేసుకుందాం. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, మనం ఆల్రెడీ బయట ఒక లూప్ రన్ చేస్తున్నాం k టైమ్స్. లోపల లూప్ ఎంతవరకు రన్ చేస్తున్నాం, n వరకు రన్ చేస్తున్నాం కదా. లైక్ n to 1 అయినా కానీ 1 to n అయినా కానీ ఒకటే మీనింగ్ కదా. సో లోపల లూప్ వచ్చేసి n టైమ్స్ రన్ అవుతుంది, అవుటర్ లూప్ వచ్చేసి k టైమ్స్ రన్ అవుతుంది. సో మన టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, k ఇంటూ n కదా. బిగ్ ఆఫ్ k ఇంటూ n ఇస్ అవర్ టైం కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది, ఎక్స్ట్రా స్పేస్ మనం ఏం తీసుకోలేదు, జస్ట్ ఈ వేరియబుల్ తీసుకున్నాం విచ్ ఈస్ కాన్స్టెంట్ స్పేస్. కాబట్టి బిగ్ ఆఫ్ 1 వచ్చేసి మన స్పేస్ కాంప్లెక్సిటీ అవుతుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఫర్ దిస్ అప్రోచ్. ఇప్పుడు మీరు ఒక పాయింట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను 10, 20, 30, 40, 50 అని తీసుకున్నాను. రైట్ రొటేట్ 1 టైం చేస్తే ఏమవుతుంది, 50, 10, 20, 30, 40. 2 టైమ్స్ చేస్తే 40, 50, 10, 20, 30. అండ్ దెన్ 3 టైమ్స్ చేస్తే 30, 40, 50, 10, 20. 4 టైమ్స్ చేస్తే 20, 30, 40, 50 అండ్ దెన్ 10. 5 టైమ్స్ చేస్తే 10, 20, 30, 40, 50. సో ఇప్పుడు చూడండి సేమ్ అవుతుంది కదా. 5 టైమ్స్ రొటేట్ చేస్తే సేమ్ అవుతుంది. ఒకవేళ మీరు 10 టైమ్స్ రొటేట్ చేస్తే మళ్ళీ సేమ్ అవుతుంది. అండ్ దెన్ 15 టైమ్స్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవుతుంది. సో ఇది ఎప్పుడెప్పుడు నార్మల్ అవుతుంది, నువ్వు లెంత్ ఎంతైతే ఉందో దాన్ని మల్టిపుల్ టైమ్స్ నువ్వు చేస్తే నీకు సేమ్ అరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఒకవేళ 6 ఉంటే 12 అప్పుడు సేమ్ వస్తుంది, 18 అప్పుడు సేమ్, అండ్ దెన్ 24 అప్పుడు సేమ్, ఇలా వస్తుంది మల్టిపుల్ ఆఫ్ 6. కాబట్టి ఇప్పుడు మన k టైమ్స్ రొటేట్ చేస్తున్నాం. ఒక k టైమ్స్ అనేది మనం మాడ్యులస్ చేస్తే మనం లెంత్తో పాటు 0 వస్తాయి. 0 ఎప్పుడు వస్తుంది, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ 18 టైమ్స్ రొటేట్ చేస్తున్నావు,
ఇప్పుడు నీకు 6 అనేది లెంత్ ఆఫ్ ద అరే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. 18 మాడ్యులో 6 చేస్తే 0 వస్తుంది. ఎందుకు? ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3 కాబట్టి. సో k మాడ్యులస్ n చేస్తే 0 వస్తే మనం అసలు రొటేట్ చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి మనం మెయిన్ లాజిక్ రాసే కంటే ముందు మనం ఏం చేయాలి? ఇఫ్ k మాడ్యులస్ n ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ జస్ట్ రిటర్న్, డోంట్ డూ ఎనీథింగ్. లేకపోతే మిగతాదంతా చేయండి అని రాయాలి. గెటింగ్ ద పాయింట్? దిస్ ఈజ్ రిగార్డింగ్ ఫస్ట్ అప్రోచ్. ఇప్పుడు మనం సెకండ్ అప్రోచ్ చూద్దాం. సో ఫస్ట్ అప్రోచ్లో మనకి ఏమైంది? బిగ్ ఆఫ్ k ఇంటూ n టైం కాంప్లెక్సిటీ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని తగ్గించడానికి ట్రై చేద్దాం. ఇందాక మనం మల్టిపుల్ ఫర్ లూప్ ఎందుకు రన్ చేసాము? బికాస్ k టైమ్స్ మనం ఈచ్ టైం ఇలా రొటేట్ చేసేది పర్ఫామ్ చేసాం. ఎన్ని టైమ్స్? k టైమ్స్. ఇప్పుడు అలా k టైమ్స్ చేయకుండా ఫస్టే మనం చేయొచ్చా డైరెక్ట్గా రొటేట్ చూద్దాం. ఇప్పుడు నేను ఒక ఎక్స్ట్రా అరే తీసుకుంటున్నాను. అరే తీసుకొని ఏం చేస్తున్నానంటే సేమ్ సైజ్డ్ అరే తీసుకొని ఇప్పుడు ఒకవేళ నేను 1 టైం రొటేట్ చేస్తే ఏమవుతుంది? 50, 10, 20, 30, 40 ఇది 1 టైం రొటేట్ చేస్తే. నెక్స్ట్ ఒకవేళ 2 టైమ్స్ చేస్తే 40, 50, 10, 20, 30 ఇది 2 టైమ్స్ చేస్తే. 3 టైమ్స్ చేస్తే 30, 40, 50, 10, 20 ఇది 3 టైమ్స్ చేస్తే. ఒకవేళ 4 టైమ్స్ చేస్తే 20 అండ్ దెన్ 30, 40, 50 అండ్ 10. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఏమవుతుంది? ఇప్పుడు నేను 2 టైమ్స్ రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది? లాస్ట్ 2 ఎలిమెంట్స్ ఫస్ట్కి వస్తున్నాయి, అంతే కదా. మిగతా ఎలిమెంట్స్ సేమ్ ఆర్డర్లో ఉంటాయి. ఒకవేళ 3 టైమ్స్ రొటేట్ చేస్తే లాస్ట్ 3 ఎలిమెంట్స్ ఫస్ట్కి వస్తున్నాయి కదా. సో లాస్ట్ 3 ఎలిమెంట్స్ ఫస్ట్కి వచ్చాయి. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒకటి k టైమ్స్ రొటేట్ చేస్తే నాకేమవుతుంది? లాస్ట్ k ఎలిమెంట్స్ ఫస్ట్కి వస్తున్నాయి. గెటింగ్ ద పాయింట్? అంటే ఇప్పుడు నేను ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యే ఎలిమెంట్స్ అన్నీ నాకు ఫస్ట్కి వస్తున్నాయి. ఎప్పుడు? 3 టైమ్స్ రొటేట్ చేస్తే. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 టైమ్స్ రొటేట్ చేస్తున్నా. అప్పుడు నాకేమవుతున్నాయి? ఫస్ట్ ఉండే 2 ఎలిమెంట్స్ని మనం ఇగ్నోర్ చేసి నెక్స్ట్ ఉండే k ఎలిమెంట్స్ మనం ఫస్ట్కి తీసుకొస్తున్నాం. అంటే 5 - 3 చేస్తే ఎంత? 2 అనే ఇండెక్స్ నుంచి మనం ఫస్ట్కి తీసుకొని వస్తాం ఎలిమెంట్స్ని. గెటింగ్ ద పాయింట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 టైమ్స్ రొటేట్ చేస్తున్నాను అనుకోండి, 5 - 2 చేస్తే ఎంత? 3. కాబట్టి లాస్ట్ 2 ఎలిమెంట్స్ మనం ఫస్ట్కి తీసుకొని వస్తాం థర్డ్ ఇండెక్స్ నుంచి. గెటింగ్ ద పాయింట్? కాబట్టి మనం n - k ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి వచ్చే ఎలిమెంట్స్ అన్నింటినీ ముందుకు తీసుకొని రావాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? బి అరే క్రియేట్ చేయాలి, కరెక్ట్. సో ఇంట్ b ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ సేమ్ లెంత్. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఐటరేట్ చేస్తున్నాను? ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు n - k నుంచి స్టార్ట్ చేస్తున్నాం. n - k నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తున్నా. చేసి నేను బి అరేలో స్టోర్ చేయాలి. కానీ బి అరేలో ఎక్కడి నుంచి స్టోర్ చేయాలి? 0 ఇండెక్స్ నుంచి స్టోర్ చేయాలి, కరెక్ట్. కానీ నాకు 0 ఇండెక్స్ నుంచి స్టోర్ చేయడానికి ఏమైనా వేరియబుల్ ఉందా? ఈ వేరియబుల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? డైరెక్ట్ 3 నుంచి కానీ 2 నుంచి కానీ స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవ్వదు. కాబట్టి నేను ఇంకొక ఎక్స్ట్రా వేరియబుల్ 0 నుంచి తీసుకుంటా, m ఈజ్ ఈక్వల్స్ టు 0 అని. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? b ఆఫ్ mలో a ఆఫ్ iని పెట్టేస్తున్నా. పెట్టేసి mని ప్లస్ ప్లస్ చేస్తా. అంటే ఈచ్ టైం ఇక్కడ ఎలిమెంట్ పెట్టాక ప్లస్ ప్లస్ చేస్తున్నా, నెక్స్ట్కి వెళ్ళాలి కాబట్టి. ఇప్పుడు నాకేమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఉందనుకోండి, నేను 3 టైమ్స్ రొటేట్ చేయాలి. ఏమవుతుంది నాకు? n - k అంటే 5 - 3 అంటే సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఎలిమెంట్ నేను ఏం చేస్తా? ఇనీషియల్గా m 0 కాబట్టి 0 ఇండెక్స్లో నేను ఈ 30ని పెట్టేస్తా. సో 30 పెట్టేశాక ఏం చేస్తున్నా? నెక్స్ట్ m ప్లస్ ప్లస్ i ప్లస్ ప్లస్. సో i ఇక్కడికి వెళ్తుంది, m ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తా? mలో a ఆఫ్ iని పెట్టేస్తా. సో ఇక్కడ 40 పెట్టేసి నెక్స్ట్ m వాల్యూని ఇంక్రీజ్ చేస్తా. i వాల్యూ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ 50 పెడతా. ఇలా ఏమవుతుంది? నాకు లాస్ట్ k ఎలిమెంట్స్ ఫస్ట్కి వస్తాయి వేరే అరేలో. ఇప్పుడు నేనేం చేయాలి? ఫస్ట్ ఉన్న మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఎక్కడి వరకు? n - k కంటే ముందు, n - k కంటే ముందు ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఈ అరేలో లాస్ట్కి తీసుకురావాలి ఇక్కడికి. సో నేను ఇప్పుడు ఏం చేయాలి? స్టార్టింగ్ నుంచి లూప్ రన్ చేయాలి ఏ అరే మీద. సో ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ n - k. n - k ముందు వరకు ఉండే ఎలిమెంట్స్ అన్నీ లాస్ట్కి తీసుకురావాలి. సో i ప్లస్ ప్లస్. ఇవి ఏ అరేలో పెట్టాలి? b ఆఫ్ m అరేలో. m ఇండెక్స్లోనే కదా ఇంకా పెట్టాల్సింది. నెక్స్ట్ 3, 4. సో m వాల్యూ 3 వరకు వచ్చి ఆగిపోయింటుంది. సో 3లో ఏమని పెట్టాలి? a ఆఫ్ iని పెట్టాలి. పెట్టేసి mని ప్లస్ ప్లస్ చేయాలి. ఇప్పుడు నాకేమవుతుంది? ఈ 0లో ఇండెక్స్లో ఉండేది ఇక్కడికి వస్తుంది. అండ్ దెన్ m వాల్యూ ఇంక్రీజ్, i వాల్యూ ఇంక్రీజ్.
ఇప్పుడు 20 ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకేమైంది, కావాల్సిన అవుట్పుట్ బి అరేలో ఉంది, నాకు ఇప్పుడు అది ఏ అరేలో కావాలి అంటే ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ అరే మొత్తం ట్రావర్స్ చేసి ఈ అరేలో రీప్లేస్ చేస్తా. సో ఐ లెస్ దాన్ ఎన్ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏ ఆఫ్ ఐలో నేను ఏమని పెట్టాలి, బి ఆఫ్ ఐ పెట్టాలి. సో బీలో ఏముంటే అది తీసుకొచ్చి ఏలో పెట్టాలి. గెటింగ్ ద పాయింట్. ఇలా మనం రైట్ రొటేట్ అనే అరే k టైమ్స్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు డ్రై రన్ చేపిస్తా చూడండి. ఇక్కడ k 2 టైమ్స్ రొటేట్ చేస్తే ఏమవుతుందో అవుట్పుట్ చూద్దాం. ఇనీషియల్గా నా m వాల్యూ ఏం తీసుకున్నా, 0 తీసుకున్నా. సో m వాల్యూ 0 ఉంటుంది. సేమ్ సైజ్ అరే నేను క్రియేట్ చేసుకొని ఇప్పుడు నేను లోపల ఏం చేస్తున్నా, ఫస్ట్ 0 ఇండెక్స్లో ఏం స్టోర్ చేస్తా, లూప్ వచ్చేసి n-k నుంచి స్టార్ట్, అంటే 5 - 2 3 నుంచి స్టార్ట్. సో ఇక్కడ నుంచి లూప్ స్టార్ట్ ఎంతవరకు, లెస్ దాన్ n వరకు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, బి ఆఫ్ ఎంలో అంటే 0 ఇండెక్స్ నుంచి ఏ ఆఫ్ ఐని పెడుతున్నా. ఐ ఎక్కడ నుంచి రన్ అవుతుంది, 40 నుంచి. సో ఈ 40 వచ్చి ఇక్కడికి m ప్లస్ ప్లస్ 1లో, ఇప్పుడు 50 ఇక్కడికి అండ్ దెన్ m అప్డేట్. ఇప్పుడు నాకేమవుతుంది నెక్స్ట్ ఈ లూప్. ఎందుకు ఈ లూప్ బ్రేక్ అయిపోయింది, ఎందుకు, లెంత్ ఆఫ్ ద అరే రీచ్ అయింది కాబట్టి. ఈ లూప్ ఎంతవరకు రన్, 0 నుంచి n-k వరకు. అంటే n-k అంటే ఎంత, 5 - 2 = 3, కాబట్టి 3 ముందు వరకు. 10 వచ్చేసి ఇక్కడ పెడతాం, నెక్స్ట్ 20 ఇక్కడికి, నెక్స్ట్ 30 ఇక్కడికి, నెక్స్ట్ ఈ అరేని మొత్తం దీంట్లో కాపీ చేస్తాం ఈ ఫర్ లూప్ యూజ్ చేసి. అలా మనకు రైట్ రొటేట్ అనేది k టైమ్స్ అవుతుంది. ఇప్పుడు నేను ఇదే కోడ్ VS కోడ్లో మీకు చూపిస్తే అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను సెకండ్ అప్రోచ్లో ఏం చేశాను, ఫస్ట్ అప్రోచ్లో ఉండే కోడ్ని తీసేసి సెకండ్ అప్రోచ్లో ఒక అరే క్రియేట్ చేసుకున్నాను. సో b ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ b. ఇప్పుడు నేను ఏం చేశాను, b అరే క్రియేట్ చేశాక, ఇక్కడ లెంత్ ఆఫ్ ద అరే. ఇప్పుడు నేను b అరే క్రియేట్ చేశాక ఏం చేయాలి, ఒక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకున్నాను m ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పేసి. ఫస్ట్ నేను లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను, i ఈజ్ ఈక్వల్స్ టు n-k నుంచి స్టార్ట్ చేసి ఎంతవరకు ట్రావర్స్ చేశాను, లాస్ట్ వరకు ట్రావర్స్ చేశాను. సో i ప్లస్ ప్లస్. ఇప్పుడు నేను ఈచ్ టైం ఏం చేస్తున్నాను, b ఆఫ్ mలో ఏం స్టోర్ చేస్తున్నాను, a ఆఫ్ ఐని స్టోర్ చేస్తున్నాను అండ్ దెన్ mని ఇంక్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్ 0 నుంచి స్టార్ట్ అయ్యి n-k వరకు వెళ్ళి i ప్లస్ ప్లస్ చేసి అండ్ దెన్ సేమ్ b ఆఫ్ mలో వాట్ ఐమ్ స్టోరింగ్, a ఆఫ్ i అండ్ దెన్ అగైన్ m ప్లస్ ప్లస్. ఇలా చేశాక మొత్తం b అరేని ట్రావర్స్ చేసుకుంటూ i లెస్ దాన్ n అండ్ దెన్ i ప్లస్ ప్లస్. బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలోకి షిఫ్ట్ చేస్తున్నాం. సో a ఆఫ్ i ఈజ్ ఈక్వల్స్ టు b ఆఫ్ i. సో ఇప్పుడు రన్ చేసి చూస్తే సి 3 టైమ్స్ రొటేట్ చేశా కాబట్టి k వాల్యూ 3 ఉంది, కాబట్టి లాస్ట్ 3 ఎలిమెంట్స్ ముందుకు వచ్చాయి. ఒకవేళ 2 పెట్టేస్తే అండ్ దెన్ ఇఫ్ ఐ రన్ అగైన్ లాస్ట్ 2 ఎలిమెంట్స్ ముందుకు వచ్చాయి. ఒకవేళ 1 అని పెట్టి చూస్తే జస్ట్ 50 ముందుకు వస్తుంది. సో 50 10 20 30 40. ఇప్పుడు మనం దీనికి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది, లాస్ట్ k ఎలిమెంట్స్ కోసం రన్ అవుతుంది, కరెక్ట్. ఇది ఫస్ట్ n-k ఎలిమెంట్స్ వరకు రన్ అవుతుంది, కరెక్ట్. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత, n-k ప్లస్ k, కాబట్టి k క్యాన్సల్, ఎన్నే కదా. సో ఈ లూప్ మొత్తం ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది, n టైమ్స్ రన్ అవుతుంది. ఇది ఎన్ని టైమ్స్, n టైమ్స్. సో టోటల్ టైం కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ ఆఫ్ 2n, అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఆఫ్ n. ఇది మన టైం కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, మనం ఒక ఎక్స్ట్రా అరే తీసుకుంటున్నాము కాబట్టి బిగ్ ఆఫ్ n. దిస్ ఈజ్ అవర్ సెకండ్ అప్రోచ్. ఇప్పుడు మనం థర్డ్ అప్రోచ్ చూద్దాం. ఇనీషియల్గా అరే ఎలిమెంట్స్ ఏమున్నాయి, 10 20 30 40 50. నేను 1 టైం రొటేట్ చేస్తే ఏమవుతుంది, 50 10 20 30 40. సెకండ్ టైం రైట్ రొటేట్ చేస్తే 40 50 10 20 30. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను 2 టైమ్స్ రొటేట్ చేస్తే ఏమవుతుంది, లాస్ట్ 2 ఎలిమెంట్స్ ఫస్ట్కి వస్తాయి అండ్ దెన్ మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ లాస్ట్కి వస్తాయి. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఈ ఎలిమెంట్స్ని ఇక్కడికి తీసుకురావాలి. కానీ ఈ ఎలిమెంట్స్ని ఇక్కడికి తీసుకురావాలి అంటే ఏమవుతుంది, డైరెక్ట్ 40 15 ముందుకు తీసుకురాలేను కదా. సో నేనేం చేస్తానంటే ఇదొక గ్రూప్ కదా, వాటిని రివర్స్ చేస్తా. ఈ గ్రూప్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, 50 40. ఈ గ్రూప్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, 30 20 10. ఇప్పుడు నేను రివర్స్ ఎందుకు చేస్తున్నానంటే ఈ గ్రూప్లో ఎలిమెంట్స్ ఎక్కడికి వెళ్ళవు, లైక్ ఒక ఎలిమెంట్ ఓవర్ రైడ్ అవ్వదు, జస్ట్ రివర్స్ అవుతుంది. ఎలిమెంట్స్ అన్నీ అలానే ఉంటాయి, కరెక్ట్. ఇది కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది రివర్స్ చేశా కదా, ఇప్పుడు మొత్తంని రివర్స్ చేస్తా. రివర్స్ చేస్తే ఏమవుతుంది,
40 50 10 20 30 అదే కదా మన అవుట్పుట్ 40 50 10 20 30. సో ఇలా మనం రివర్సింగ్ అల్గోరిథం యూజ్ చేసి చేయొచ్చు. సో దీన్నే మనం రివర్సల్ అల్గోరిథం అని అంటాం. మనం అరేని ఎలా రివర్స్ చేయాలి అనేది నేను ఒక వీడియో చేశాను. సో ఇప్పుడు నేను అదే కోడ్ ఇక్కడ రాస్తా చూడండి. మనం ఏం చేసాం, అక్కడ ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఫంక్షన్ తీసుకొని ఆ అరేలోకి ఏ అనేది పాస్ చేసాం. అరేని పాస్ చేశాక నేనేం చేసా, ఇంట్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ చేసా, ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు n-1 తీసుకున్నా. అండ్ దెన్ రివర్స్ ఎలా చేశాను, వైల్ లూప్ రన్ చేసి వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఎండ్ నేనేం చేసా, ఇంట్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ స్టార్ట్ అండ్ దెన్ ఏ ఆఫ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఎండ్ అండ్ దెన్ ఏ ఆఫ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్. అండ్ దెన్ ఈచ్ టైం నేను ఏం చేసా, స్టార్ట్ని ప్లస్ చేసా అండ్ దెన్ ఎండ్ని మైనస్ చేసా. ఇలా చేస్తే ఏమవుతుంది, నాకు అరే రివర్స్ అవుతుంది 0 నుంచి n-1 ఎలిమెంట్స్ వరకు. ఎందుకు, నేను ఇక్కడ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇండెక్సెస్ ఇచ్చా కాబట్టి అంతవరకు రివర్స్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి, రివర్స్ ఇంత మాత్రమే చేయాలి అండ్ దెన్ ఇంత మాత్రమే చేయాలి. కాబట్టి స్టార్టింగ్ అండ్ ఇండెక్స్ నేను ఇవ్వను. నేను ఏమేమి కావాలి అనేది నేను పారామీటర్లో పాస్ చేస్తా. సో ఇక్కడ నాకు పారామీటర్లో స్టార్ట్ ఎండ్ వస్తుంది. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ ఏమని చేస్తా, రివర్స్ చేయాలి ఏ అరేని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. ఫస్ట్ ఇది, నెక్స్ట్ ఇది. కే వాల్యూ నాకు ఎంత 2 అని ఇచ్చినప్పుడు నేను 0 నుంచి ఎంతవరకు చేస్తున్నా, n-k ముందు వరకు చేస్తున్నా. అంటే n-k చేస్తే ఎంత, 5 - 2 is 3 ముందు వరకు, అంటే n-k ముందు వరకు, అంటే n-k -1 ఇండెక్స్ వరకు. కరెక్ట్. సో 0 నుంచి n-k -1 ఇండెక్స్ వరకు రివర్స్ చేస్తున్నాను. నెక్స్ట్ రివర్స్ చేయాల్సింది ఏంది, లాస్ట్ k ఎలిమెంట్స్ ఏ అరేలో. కాబట్టి n-k నుంచి అంటే థర్డ్ ఇండెక్స్ నుంచి. సో n-k నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు అంటే n-1 వరకు. అండ్ దెన్ ఇప్పుడు టోటల్ అరేని రివర్స్ చేయాలి. అంటే ఎంత, 0 ఇండెక్స్ నుంచి n-1 వరకు. సో ఇలా ఫంక్షన్ కాల్స్ చేస్తే ఫస్ట్ n-k రివర్స్ అవుతుంది, నెక్స్ట్ k ఎలిమెంట్స్ రివర్స్ అవుతుంది, మొత్తం రివర్స్ అయ్యి నీకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇదే VS కోడ్లో చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం థర్డ్ అప్రోచ్లో ఏం చేసాము, ఇది తీసేస్తున్నాను, రివర్స్ ఫంక్షన్ కాల్ చేసాం. సో రివర్స్ అరే అనే ఒక ఫంక్షన్ కాల్ చేసాం. ఏ నుంచి స్టార్ట్ 0 ఇండెక్స్ నుంచి n-k -1 వరకు రివర్స్ చేసాం. నెక్స్ట్ రివర్స్ అరే ఫంక్షన్ కాల్ చేసి ఏం చేసాం, n-k నుంచి లాస్ట్ వరకు, సో n-1 వరకు. అండ్ దెన్ మళ్ళీ రివర్స్ ఫంక్షన్ని కాల్ చేసి ఏ నుంచి స్టార్ట్ 0 నుంచి లాస్ట్ వరకు. సో ఇప్పుడు మనకు రివర్స్ అరే ఫంక్షన్ లేదు కదా, సో రివర్స్ అరే ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ రివర్స్ అరే. నేనేం చేస్తున్నాను, ఒక అరే తీసుకుంటున్నాను. స్టార్ట్ అండ్ ఎండ్ వాల్యూస్ నేనే పాస్ చేస్తున్నాను కాబట్టి ఇంట్ స్టార్ట్ ఇంట్ ఎండ్ అని నేను పారామీటర్స్ లాగా తీసుకుంటున్నాను. ఇప్పుడు లోపల లూప్ రన్ చేస్తున్నాను. వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఎండ్ ఇంట్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ స్టార్ట్ అండ్ దెన్ ఏ ఆఫ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఎండ్ అండ్ దెన్ ఏ ఆఫ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ అండ్ దెన్ ఈచ్ టైమ్ స్టార్ట్ ప్లస్ అండ్ దెన్ ఎండ్ మైనస్. ఇలా చేసి ఇప్పుడు నేను రొటేట్ చేస్తున్నాను. 1 టైం రొటేట్ చేస్తున్నా కాబట్టి 50 ముందుకు రావాలి. సో 50 ముందుకు వచ్చింది. అండ్ దెన్ 2 టైమ్స్ రొటేట్ చేసి ప్రింట్ చేస్తే ఇప్పుడు రన్ చేస్తే 40 50 ముందుకు వచ్చింది. అండ్ దెన్ 3 టైమ్స్ చేస్తే సేమ్ 30 40 50 10 20 ముందుకు వచ్చింది. అండ్ నేనేమని చెప్పాను, k అనేది మల్టిపుల్ ఆఫ్ n అయితే మనం రొటేట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకవేళ ఇఫ్ మన k వాల్యూ nకి మల్టిపుల్ అవుతే మనం ఏం చేయాలి, రొటేట్ చేయని అవసరం లేదు. సో నేను ఇక్కడ ఏమని చేస్తున్నాను అంటే ప్రింట్ డైరెక్ట్ నో నీడ్ టు రొటేట్ అని రాయాలా. సో నో నీడ్ టు రొటేట్ అని రాసి ఇక్కడ నుంచి రిటర్న్ అవుతున్నాను. సో రిటర్న్ అయ్యి ప్రింట్ కూడా అవుతుంది. సో నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 టైమ్స్ రొటేట్ చేశాను అనుకో, సేమ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు రన్ చేసి చూస్తే నో నీడ్ టు రొటేట్, ఎందుకంటే సేమ్ అరే వస్తుంది. సో మళ్ళీ ప్రింట్ రాశాను ఇక్కడ కాబట్టి ప్రింట్ అవుతుంది. సో లెట్ ఇట్ బి. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ రొటేషన్ యూజింగ్ థర్డ్ అప్రోచ్. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. టైం కాంప్లెక్సిటీ ఎంత, ఇది నీకు ఎంతవరకు రివర్స్ చేస్తున్నావు, k ఎలిమెంట్స్ని రివర్స్ చేయట్లేదు నువ్వు, జస్ట్ n-k ఎలిమెంట్స్ మాత్రమే రివర్స్ చేస్తున్నావు. కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్స్ ఎన్ని, నెక్స్ట్ k ఎలిమెంట్స్ని రివర్స్ చేస్తున్నావు. కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, n. నెక్స్ట్ ఇది ఎంత, మొత్తం అరేని రివర్స్ చేయాలి కాబట్టి ఇది n/2నే నువ్వు ట్రావర్స్ చేసేది, బట్ స్టిల్
n అని తీసుకుంటాం, హాఫ్ తీసేస్తాం కాన్స్టెంట్ కాబట్టి. ఇప్పుడు n ప్లస్ n ఎంత, మనకు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 2n విచ్ ఈజ్ నథింగ్ బట్ బిగ్ ఆఫ్ n. ఇది మన టైం కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, బిగ్ ఆఫ్ 1 స్పేస్ అవుతుంది, కాన్స్టెంట్ స్పేస్. సో మనం రొటేట్ అండ్ అరే k టైమ్స్ అనే ప్రాబ్లమ్ని ఈ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీలో రివర్సల్ అల్గోరిథం యూజ్ చేసి సాల్వ్ చేస్తున్నాం. సో ఇదే టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీలో మనం జగ్లింగ్ అల్గోరిథం అని యూజ్ చేసి కూడా చేయొచ్చు, బట్ అది ఇప్పటికే ఈ మూమెంట్ ఆఫ్ టైంకి అవసరం లేదు. ఇంతవరకు మీకు అర్థమైపోతే సరిపోతుంది. సో ఇప్పుడు మీ టాస్క్ ఏంటి అంటే, నేను రొటేట్ అండ్ అరే k టైమ్స్ చేశాను, బట్ రైట్ రొటేషన్ చేశాను, మీరు లెఫ్ట్ రొటేషన్ చేయండి. సేమ్ 3 అప్రోచెస్, కోడ్ కూడా సేమ్ ఉంటుంది, బట్ సింపుల్ లాజిక్ చేంజ్ ఉంటుంది. సో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ పాత్లోకి వస్తారు. అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రిగార్డింగ్ రొటేట్ అండ్ అరే. మీకు వీడియో మొత్తం అర్థమైతే అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి, అండ్ ఆల్సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.